జనతా పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అధికారం చంపిండ్రు. ఇవాళ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి ప్రస్తావన కూడా తీసుకొచ్చింది. అంటే ఇవాళ రఘునందన్ రావు నేను ఎందుకంటే ఇది ఒకటి 3 రాష్ట్రాల్లో బీజేపీ హవా, కేరళలో కాంగ్రెస్ యూడీఎఫ్ కూటమి, తమిళనాడులో కొత్తగా వచ్చిన టీవీకే విజయ్ దుందుబి. ఇదంతా ఈరోజు వచ్చిన ఫలితాల్లో రిజల్ట్గా చూస్తుంటే ఇందులో ప్రధానంగా 2 అంశాలు. ఇప్పుడే ప్రధాని మోడీ గారు చెప్పినట్లు, రఘునందన్ గారు మోడీ గారు అన్నట్లు మహిళా బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరించారు కాబట్టి డిఎంకేకి, అదేవిధంగా టీఎంసీ మమతా బెనర్జీ టీఎంసీకి, కాంగ్రెస్కి బుద్ధి చెప్పారు అనేది ఒకటి. ఉదయం నుంచి కూడా జరిగిన అన్ని చర్చల్లో, డిబేట్లలో వచ్చిన ఇష్యూ ఎస్ఐఆర్ ఎఫెక్ట్ పశ్చిమ బెంగాల్లో బాగా పడింది, అందుకే బీజేపీ అక్కడ గెలవగలిగింది అనేది ఒక ప్రచారం. ఏం చెప్తారు ఈ 2 అంశాలపై? ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు ఎన్నికలలో గెలవడం చేతగాని వాళ్ళు కుంటి సాకులు వెతుకుతూ ఉంటారు సార్. అంతకుమించి అక్కడ ఏం లేదు. భారతీయ జనతా పార్టీకి మోర్ దెన్ 2/3 సీట్స్ వచ్చినాయట. కావాలని ఏదో ఎస్ఐఆర్ మేము ఇంట్రడ్యూస్ చేసినామో కళ్యాణ్ గారు ఈ దేశంలో. వీడికి దేశంలో 11 సార్లు ఎస్ఐఆర్ జరిగింది. లాస్ట్ టైం 2002లో కూడా ఎస్ఐఆర్ జరిగింది ఈ దేశంలో ఎస్ఐఆర్ ఏదో మేమే ఇంట్రడ్యూస్ చేసినట్టు. అంటే మీరు ఏం మెసేజ్ చెప్పదలుచుకుంటారు? ఈ చర్చలలో ఎస్ఐఆర్ వాళ్ళు ఓడిపోయినామని మాట్లాడుతున్న వాళ్ళు, పక్క దేశంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, రోహింగ్యాలు, పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, వీళ్ళకందరికి ఓట్లు వేయాలని కోరుకుంటారా? అది ఎప్పుడు జరగదు, అది ఎప్పుడు జరగనియ్యరు, ఈ దేశ ప్రజలు జరగనియ్యరు. అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేసింది కాబట్టి మమతా దీదికి అట్లాంటి పరిస్థితి వచ్చింది. బంగ్లాదేశ్కి భారతదేశానికి మధ్యలో ఒక బార్డర్ గోడ కట్టడానికి అనుమతి అయినటువంటి ఒక ముఖ్యమంత్రిని ఆ రాష్ట్ర ప్రజలు ఎట్లా కొనసాగిస్తారనుకుంటారు కళ్యాణ్ గారు? ఇకపోతే మీరు అడిగినటువంటి మహిళా బిల్లు, డీలిమిటేషన్ ఏం మాట్లాడారు? ఒకసారి టీఎంసీ ఎంపీల ప్రవర్తన పార్లమెంట్లో, డిఎంకే ఎంపీల ప్రవర్తన ఒకసారి మీరే చూడుర్రి కళ్యాణ్ గారు. సగటు మానవునిగా చూడుర్రి. సగటు మానవునిగా చూస్తే డిఎంకే ఎంపీల ప్రవర్తన, టీఎంసీ ఎంపీల ప్రవర్తన ఏ రకంగా ఉందో ఒకసారి మీరే అనలైజ్ చేసుకోండి. సగటు మహిళల అర్థం చేసుకోరా? వాళ్ళేమో బంగ్లాదేశ్తో కలిసి దేశ విభజన రాజకీయాల కుట్ర చేస్తారు, వీళ్ళేమో ఉత్తర భారతం, దక్షిణ భారతదేశం మా ఈ ద్రవిడ రాజకీయాలని చెప్తారు. మరి ఇలా విజయ్ గారు ఏం చెప్పి గెలిచిర్రు? నేను ద్రవిడ రాజకీయాలకి దూరంగా ఉంటానని స్పష్టంగా గెలిచిన తర్వాత తమిళనాడు ప్రజలు విజయ్ని ఆదరించినారు. ఏ సర్వే సంస్థ కనవలేదు, ఏ మీడియా ఏజెన్సీ కనవలేదు, కానీ ప్రజల గుండెలకి వెళ్ళి వచ్చిండు ఆయన. ఓ ఎంజీఆర్, ఓ ఎన్టీఆర్ తర్వాత ఒక నాయకుడు అట్లా ఎదిగి వచ్చిండు మొదటిసారి. ఇవేవి కనబడాయి మన మీడియాకి. భారతీయ జనతా పార్టీ చేస్తుంది కాబట్టి దాన్ని వ్యతిరేకించాలనేటువంటి ఒక గుడ్డి ఆలోచనలో ఉన్నారు కదా, దానివల్లనే ఈ నష్టం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు లోక్సభలో ఈ డీలిమిటేషన్, రాజ్యాంగ సవరణ 131వ అమెండ్మెంట్ని ప్రవేశపెట్టినప్పుడు నిండు లోక్సభలో మాట్లాడుతూ చెప్పిండ్రు, ఈ బిల్లు వీగిపోతే ప్రతిపక్షాలకు నష్టం జరుగుతుంది, మాకు లాభం జరుగుతుంది అని చెప్పిండ్రు. గతంలో ఎట్లయితే 2023 సెప్టెంబర్లో మహిళా బిల్లును అందరం కలిసి పాస్ చేసినామో అట్లా ఈ బిల్లును కూడా పాస్ చేయండి అని చెప్పినారు, విజ్ఞప్తి చేసిండ్రు. క్రెడిట్ అందరికీ తీసుకోండి అని చెప్పిండ్రు. అయినప్పటికీ కూడా మొండిగా పోయి మోడీ గారు ఎస్ అంటే మేము నో అంటామని చేసిర్రు తప్ప దానివల్ల వచ్చిన ఫలితాలు ఏందో చేసుకున్నోడికి చేసుకున్నంత అని చెప్తాం కళ్యాణ్ గారు. వాళ్ళకే అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా. రైట్. అనిల్ గారు, మీరు బెంగాల్లో మీకు ఇప్పటివరకు అధికారం రాకపోవడానికి కారణం చెప్తున్నారు, మరి దానికి ఏం చెప్తారు? భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అనేది పశ్చిమ బెంగాల్లో 1-2 గెలిచినట్టుంది. భవిష్యత్తులో అవి కూడా గెలవదు అనేది అయితే గుర్తుపెట్టుకోండి. శ్యామప్రసాద్ ముఖర్జీ గారు సరే తినబోతూ రుచులు ఎందుకు కళ్యాణ్ గారు? తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కూడా మేమే. కొద్దిగా ఓపిక పట్టండి, ఎందుకు టెన్షన్ పడతా ఉన్నారు? మీ అందరి ఆశలకి ఆకాంక్షలకి ఫుల్ స్టాప్ పెడుతూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుంది అనేది అంటున్నాడు. 1 గెలిచిరా 2 గెలిచిరా, మేము ఎన్డీఏ కూటమిగా తమిళనాడులో మేము గెలిచిన 53 సీట్లు అన్నా. సరే మీరు పోయి డిఎంకే తోటి ఇండి కూటమి అని పెట్టుకున్నారు. మీరు ఎన్ని గెలిచిరన్న తమిళనాడులో? మీరు ఎవరి మీద గెలిచిరన్న? బీజేపీ మీద గెలిచిరా? కేరళలో మీ భాగస్వామ్య పక్షాన్ని మీరే ఓడగొట్టుకుంటున్నారు. అందుకనే మీరు ధృతరాష్ట్ర కౌగిలి, మీతోటి ఎవడు పొట్టు వెతుకున్నా వాడు చచ్చిపోవడం తప్పితే ఇంకొకటి లేదు. డిఎంకే అధికారంలోకి వస్తే ఆయన అన్ని సర్వేలు చెప్పినాయి. ఎన్ని వచ్చినాయన్నా మీకు? రేపు విజయ్ ముఖ్యమంత్రి ఎట్లయితాడన్నా? మా భాగస్వామ్యం లేకపోతే అవుతాడా? ఎడికెళ్ళి అవుతాడు? 10 అడుగుల దూరంలో ఉన్న విజయ్కి ఎవరు మద్దతు ఇస్తారు? మాతో కలిసి వస్తాడా, ఎవరితో కలిసి వస్తాడో చూద్దాం, వెయిట్ అండ్ సీ.